ఎక్కడికి వెళ్తోంది ఈ సమాజం ఇక్కడ అనేది ఒక పక్కనే bus అమ్మాయి stop చక్కగా అయిపోయాడు. ఉంది, ఆ అమ్మాయిని అక్కడ ఎదురుగుండా చూసిన తర్వాత ఆయనకు ఒక అసహనం అనేటటువంటిది ఏ స్థాయిలోకి వెళ్ళింది. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరిని శివాజీ గారిని ఎవరు సమర్థించడం లేదండి, కానీ ఒక మంచి మెసేజ్ అనేటటువంటిది ఇవ్వబోయి ఆయన సహనాన్ని కోల్పోయాడు, మాటలు దొరలాయి, సహనం కోల్పోయాడు ఆయన ఖచ్చితంగా. కానీ మేడం అన్నట్టు అంత అసహనాన్ని ఎందుకు ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందనే దాని మీద మనం డిస్కషన్స్ పెట్టాలి ఈ రోజు. అరే ఎందుకు సహనం కోల్పోతున్నారు? నిజం చెప్తున్నా, ఇవాళ చిన్నపిల్లల్ని కదిలించండి, ఎవ్వరూ కూడా ప్రశాంతంగా సమాధానం చెప్పరు, మృదువుగా సమాధానం చెప్పరు. ఎందుకు వస్తుంది? లోపల మనం తినేటటువంటి తిండా, మనం ఉన్న వ్యవస్థ, వ్యవహారమా, ముందు ఈ దరిద్రాలు తీసి బయటపడేస్తే సగం ప్రపంచం మారిపోతుంది పూర్తిగా. సగం ప్రపంచం మారితే ఇంకా ఆల్మోస్ట్ మారినట్టే. మొన్న స్కూల్కి వెళ్ళే అమ్మాయి, పెద్దమ్మాయి అమ్మాయి, ఆ అమ్మాయి కంటే అబ్బాయి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు చిన్నవాడు, టీనేజర్స్ వచ్చేసారండి. ఏం చేద్దామని అంటే ఎంతవరకు భయం లేదు అసలు వీళ్ళకి, సమాజం అంటే భయం లేదు. ఎందుకు భయం లేదు? ఆ అమ్మలు మాట్లాడారు చూసారా, నా మట్టలు నువ్వు పెట్టుకో, నా బొట్టు నువ్వు పెట్టుకో అని ఒక ఆవిడ మాట్లాడింది, ఇంకొక ఆవిడ నా శరీరం నా ఇష్టం. అండర్లైన్ దిస్ పాయింట్. మీరేం చెప్తారు? వ్యతిరేకించినటువంటి ఎవరి శరీరాలు వాళ్ళవేనండి, వాళ్ళ శరీరాలు వాళ్ళవి కాబట్టి వాళ్ళే దాన్ని భద్రపరచుకొని భద్రంగా ఉండాలి. వాళ్ళు ఏదైనా కూడానండి, ఇప్పుడు మనకందరికీ స్వేచ్ఛ ఉంది, కానీ అది సభ్య సమాజంలో ఆమోదించదగ్గట్టుగా ఉందా లేదా? మనం పక్కన వాళ్ళు చాలా మంది అంటారు వాళ్ళ దృష్టికోణం మారాలి, మగవాళ్ళ దృష్టికోణం. ఎస్, మగవాళ్ళ దృష్టికోణం మారాలి, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా రేప్ చేస్తున్నారు. అక్కడ ఏ దృష్టికోణం ఉన్నది? ఆ నెగిటివ్ థాటే, నెగిటివ్ యాటిట్యూడ్ ఆడపిల్లల పట్ల. కాబట్టి అదంతా ఒక ఎత్తు పక్కన పెడితే, నిజంగా మామూలుగా మర్యాదగా చక్కగా మామూలుగా అది ఏ డ్రెస్ అయినా నిండుగా ఉంటే ఎవడైనా మాట్లాడతాడా? ఎవడు మాట్లాడండి. బట్ యూఆర్ గివింగ్ స్కోప్. నేనేమంటానంటే ఇది యాక్సెప్టబుల్ కాదు, ఈవెన్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ యాక్సెప్టబుల్ కాదు, పాశ్చాత్య దేశాలలో కూడా ఇది యాక్సెప్టబుల్ కాదు. మనం అనుకుంటాం కదా, ఓ అక్కడ విచ్చలవిడిగా ఉంటారు, లేదు, ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్. ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు ఎలా చర్చిస్తామో, ఎలా మాట్లాడతామో అంతకంటే రెట్టింపు చర్చ అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది నేను ఇంతకుముందు కూడా, ఎప్పుడైతే మనం బావిలో కప్పగా ఇక్కడే ఉంటాను అనుకోండి, మనకు అర్థం కాదు. ఇప్పుడు నేను అలాగే ఉన్నాను. ఇంతకుముందు నేను అనుకున్నాను, బయట ఏమీ లేదు, ఎలాగైనా ఉండొచ్చు. బయటకు వెళ్తే వాళ్ళు అంటారు, ఇది నువ్వు ఎలా ఉంటున్నావు. ఇక్కడ కాదండి, ఐరోపా దేశాలు కావచ్చు, మిగతా దేశాలు కావచ్చు, వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం, మహిళా పురుషుడు ఎలా ఉండాలి, ఎలాంటి వస్త్రధారణ ఉండాలి, అక్కడ కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే నేనేం ఫ్యాబ్రికేట్ చేయటం లేదు. సో దిస్ ఇస్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ప్రొటెక్షన్. మీకు బట్టలు వేసుకుంటుంది, మీరు ప్రొటెక్ట్, మీరు మీ ఇష్టం ఉన్నప్పుడు మీ 4 గోడల్లో మీరు ఎలా ఉంటే ఎవరికి కావాలి? ఎవరికి అక్కర్లా. బట్ ఎప్పుడైతే దీన్ని మీరు పబ్లిక్ గా తీసుకొస్తున్నారో, మీరు తప్పకుండా చర్చించే అవకాశం మీరే ఇస్తున్నారు, ఎవరైనా ఇస్తున్నాం. కాబట్టి నాగరికత నేర్పిన మనమే ఈ రోజు ఎవరో పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకేం అంటే మన ప్రపంచ దేశాలకి మనం నాగరికత నేర్పించిన మనము ఈ రోజు వాళ్ళ నుంచి మనం కొత్తగా నేర్చుకోవాల్సింది ఏముందండి? వస్త్రధారణ కావచ్చు, ఏమన్నా కావచ్చు, మనకేముంది నేర్చుకోవడానికి. కాబట్టి మనం డెఫినెట్ గా ఇలాంటివి మాట్లాడినప్పుడు మహిళల స్వేచ్ఛ అనేటువంటి స్వేచ్ఛ ఇది కాదు రోజా గారు. స్వేచ్ఛ అంటే మీరు దేశానికి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, మీ సమాజానికి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, అది మీరు మాట్లాడండి. నిజంగా భారతావనిలో ఎంతో వీరోచితంగా వీర వనితలు పుట్టారు. వాళ్ళ కుటుంబాలను ఏళ్ళారు, సామ్రాజ్యాన్ని ఏరారు, కన్న బిడ్డలుగా రాజ్యాంగంలో ఉన్న వాళ్ళని చూసుకున్నారు. అన్ని స్వేచ్ఛలు అది స్వేచ్ఛ. వాళ్ళకి నచ్చినట్టుగా, దేశం మెచ్చినట్టుగా, కుటుంబం మెచ్చినట్టుగా, కుటుంబానికి నచ్చినట్టుగా, దేశానికి నచ్చినట్టుగా, మెచ్చినట్టుగా ఆ అమ్మలు అలా ఉన్నారు. సో ఫ్రీడమ్ అలా వాడండి, తెలుసుకోండి. ముందు మీరు చరిత్ర తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టే. కానీ ఈ రోజు బట్టలు ఇప్పడం స్వేచ్ఛ కాదు, నేనైతే అది కాదంటాను ఖచ్చితంగా. దట్ ఈస్ నాట్ ఫ్రీడమ్ అండ్ ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్. ఇక్కడే కాదు, ఎక్కడ యాక్సెప్టెడ్ కాదు. మీరు ఏ దేశానికి వెళ్ళినా, పాశ్చాత్య దేశాలని చెప్పినా, అక్కడ కూడా మీరు ఇలాంటి న్యూడిటీని ఎక్స్పోజ్ చేస్తే అది తప్పకుండా అది అఫెన్స్, వాడు లోపల వేసేస్తాడు వాడు. ఇక్కడ కంటే అక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ చాలా అద్భుతంగా, చాలా స్ట్రాంగ్ గా వాళ్ళు దాన్ని ఎనాక్ట్ చేస్తారు. సో యూ కెనాట్ బిహేవ్ యాజ్ యూ వాంట్ యాజ్ పర్ యువర్ టర్మ్స్. కాబట్టి మనకి మాత్రం లా ఆఫ్ ద ల్యాండ్ మాట్లాడితే ఇక్కడ చాలా అసోసియేషన్స్ ఇవన్నీ రేస్తే, కానీ కరెక్ట్ కాదు. అంతటి హిపోక్రసీలో మనం బతకూడదు. కానీ ఈ రోజు అవసరం అండి మీరు మాట్లాడాలంటే ఖచ్చితంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోవద్దు. మీకు నచ్చినట్టుగా ఉండండి, డీసెంట్గా ఉండండి. పక్కనోడు వేలెత్తి చూపించే విధంగా ఉండాల్సిన అవసరం లేదంటాను. ఇట్స్ నాట్ కరెక్ట్ అంటాను, అండ్ ఇట్స్ నాట్ రియలీ కరెక్ట్. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఎగ్జిబిషనిజం. అదొక రకమైన మానసిక రుగ్మత నేనైతే అంటాను ఖచ్చితంగా. అయితే ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టేజ్ పైన వచ్చి ఇలాంటివి మాట్లాడినప్పుడు వాటి ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు శివాజీ మాట్లాడిన దాన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కింద కామెంట్స్ కనుక చూస్తే చాలామంది, ఆల్మోస్ట్ 90% మగవాళ్లే
ఆయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. మగవాళ్ళేంటమ్మా ఆడవాళ్ళు మంది 90% మగవాళ్లే ఆయన. ఇప్పుడు మనం అనుకున్నాం కదా మగవాళ్ళు అంటే మీరు నమ్మండి, అలా